లేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. ఎవరు ఏం మాట్లాడలేదండి, నేనే స్టార్ట్ చేస్తాను. రితేష్, ఈ సినిమాలో నీ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఏంటి? నేను డైరెక్టర్, నన్ను అడుగుతా. సారీ. రియా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఇన్ దిస్ మూవీ? Anna, I had one outfit. How can I choose? ఓకే ఓకే, నువ్వు చెప్పు. నాకని చెప్పి వేసుకున్న నువ్వు ప్రతి కాస్ట్యూము నాకు నచ్చింది దీంతో సహా. పర్సనల్ సత్తు. అజయ్ గారు మీరు చెప్పండి. నాదే నచ్చింది. నేను ఈ మధ్యకాలం ఏ సినిమాలు ఇంత రిచ్ కాస్ట్యూమ్స్ లేవు. గత 10 ఏళ్ళు అయినా కొంచెం బాగా రిచ్గా కనపడే. సుదర్శన్ గారు మీరు? ఆయన చేసింది రోబేగా. నేను రోబ్ గురించి కాదండి బాబు, రోబే అది ఒకటే వేసుకు తిరిగా మొత్తం సినిమా అంతాను. అందరు సరదా కస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే అందరినీ చూడటం, మళ్ళీ అదే రోబ్ కోర్స్ చేసుకోవటం, ఆ రోబ్ దగ్గర వచ్చేయటం. ఇలానే ఆక్వర్డ్ సైలెన్సెస్ అన్ని మనం భరించడం కష్టం అని ముందే ప్రెడిక్ట్ చేసి నేను కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అనమాట. నేను క్వశ్చన్ బై క్వశ్చన్ అడుగుతాను, దానికి మీ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళండి. సత్య మెయిన్ లీడ్ అని తెలిసినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి? తెలిసిన తర్వాత ఫస్ట్ ఒక ఇంత షాక్ గురయ్యాను. తర్వాత చెర్రి గారు పర్వాలేదు చెయ్యంటే ఓకే అనుకున్నాను. రితేష్ రిస్క్ చేస్తున్నాడేమో అనిపించింది. కానీ అన్న, మీరు ఎంతో మంది విలన్లే చేస్తారు కదా, నాకు విలన్గా చేయడం దగ్గర అది ఏదో ఒక అద్భుతం సత్య. నేను చెప్తున్నా కదా, 2000 దగ్గర నుంచి అందరు హీరోలతో చేశాను. ఒకవేళ ఆల్ బిగ్ హీరోస్, టాప్ 4, తర్వాత అన్ని జనరేషన్ హీరోస్తో చేశాను, సత్యతో చేశాను. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట, అసలు మామూలుగా లేదు. అయితే ఫస్ట్ విన్నప్పుడు మీకు రిస్క్ అనిపించాను అన్నారు కదా సార్. నౌ దట్ ద ఫిల్మ్ హ్యాస్ కంప్లీటెడ్, మీ ఒపీనియన్ ఎలా చేంజ్ అయింది? టెరిఫిక్ ఉంది కదా ఫిల్మ్, చూసాను ఇంకా సినిమా ఇంకేమన్నా అందులో. హ్యాపీ. Okay, so I was so honored that I got this movie in the first place. I was so thrilled, and also because I knew that this team has worked before together. So I could easily go through their movies and see the visuals they've created, and so I was just very excited. And then actually getting to meet Satya Garu, I was like, fangirl moment. సార్ మీకు ఎలా అనిపించింది? సబ్స్క్రైబర్లు ఆయన హీరోగా పెడితే మస్కస్ అరే నేనెందుకు కాలి కాదు కానీ స్క్రిప్ట్ ఈజ్ ది హీరో అన్నాక ఈ యాడెడ్ అంతే, ఈ యాడెడ్ కలర్ అండ్ ఫ్లేవర్, ఈ మల్టీ మొత్తం చాలా యాంగిల్స్, నాకు ఆల్రెడీ ప్రూవ్డ్ యాంగిల్స్ చాలా అతనికి ఉన్నాయి, కాకపోతే ఇందులో ఫైట్స్ యాడ్ చేశాడు కాబట్టి ఇట్ వాస్ ఏ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. చిన్న హోప్ కూడా వచ్చి ఉంటుంది కదా సార్, సత్య ఇస్ నాట్ చెట్లు అంటే ఒక ఆదేమో మెయిన్ లీడ్. చాలా మంది వచ్చింది అది, చాలా మంది ఇప్పటికి కూడా అది స్టిల్ దట్ పర్సనింగ్ దట్ అది ఇట్ క్రియేటెడ్ సమ్ క్యూరియాసిటీ. హోప్ఫుల్లీ దే విల్ గెట్ దేర్ ఆన్సర్స్ ఆన్ May 1st. ఇది అడగాల్సిన క్వశ్చన్ చెరిగారు. లేదు, ఆయన చాలా హ్యాపీగా, ఆయన ఏంటంటే నాకు చాలా మోటివేషనల్ స్పీకర్ లాగా చాలా మోటివేషన్ ఇచ్చి చేయించారు ఈ సినిమా. నిజంగా ఒక నైట్, ఒక వర్షం కూర్చుని రాత్రి మూతి చేసి క్లియర్గా ఒక అరగంట నాకు గీతోపదేశం చేసి నువ్వు చెయ్యాలి సినిమా ఇలా ఇలాగా అని చెప్పి చేశారు. లేకపోతే చేసేవాళ్ళు కదా బ్రో, లేకపోతే చేయండి. నిజంగా అంటే రితేష్ అడిగింది నేను లేదు, ఇప్పుడు చెర్రి గారు ఫోన్ చేసినందుకే సినిమా చేసాను. లేదు, ఆయన గురించి వచ్చింది కాబట్టి టాపిక్ రితేష్ అనేటప్పుడు చేస్తాయి. అందుకే అడిగాను, ఇప్పుడే చేయలేదు. బ్రో నీ ఆన్సర్? రితేష్ ఫస్ట్ సత్య హీరో అనగానే ఎందుకు అన్న, మీకెందుకు అని నేను తిట్టాడు. మీకు మోస్ట్ టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ సీన్ ఆన్ సెట్ ఏమనిపించద్దు? ఒకటి, ఒక మోనోలాగ్ ఉంది ఫ్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారి కాంబినేషన్లో. అదేంటంటే మొత్తం ఫిల్మ్ సిటీ అంతా పేపర్ వేసుకుని అటు ఇటు తిరిగా, నైట్లు అర్ధరాత్రులు అలా పట్టుకుని తిరిగా. అది ఎందుకంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ప్లస్ ఫ్లో. నాకు తెలుసు, మీ ప్రాక్టీస్ సెషన్ నాకు తెలుసు, నాతోనే తిరిగి ప్రాక్టీస్ చేశారు. అది వస్తే గానీ లంచ్ చేయనని కూర్చొని చేశారు. 4 ఎప్పుడో తిన్నారు. ఫిల్మ్ సిటీలోనే మనం స్టే చేసాం కాబట్టి నైట్ అంతా కూర్చుని అసలు రాదే ఎక్కదది. ఫస్ట్ ఫ్లైట్ గురించి చెప్పేదన్నా ఎక్కువ మోనోలాగ్, అది కొంచెం అదొక్కటే కష్టం, మిగతాదంతా నాకు ఈజీ. బట్ సర్ప్రైజింగ్లీ అది కూడా పెద్ద టేక్స్ పడలా బ్రో. ప్రాక్టీస్ చేసాం కాబట్టి పడలేదు, లేకపోతే అది ఒక హాఫ్ డే. అజయ్ గారు నాకు గన్ను పెట్టిందే నాకు టఫెస్ట్, అది ఒరిజినల్ గన్స్ వాడారని చెప్పారు. యాక్చువల్ గా అది డమ్మీ గన్నే సార్, కాబట్టి దాని పేరు ఒరిజినల్. వాట్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఫర్ యూ? ఐ మీన్ లైక్ డోంట్ డిస్క్రైబ్ ది సీన్ because it may be a spoiler. Every day. It was the one where there was a harness and I was flying across. Right. Oh wait. పర్వాలేదు, Okay, అంటే మరీ ఇతను విలన్ అని చెప్పేస్తే ప్రాబ్లం కానీ One of the action. No, with the action sequence सबसे difficult वही होगा क्योंकि
इतने लंबे sequences थे, and without obviously giving a spoiler, I'll say that there were multiple sequences going on एक साथ, so definitely has to be very challenging. Yeah. నాకు సత్య ముందు నాకు చేస్తుంటే నా నవ్వకపోవడం నాకు చాలా కష్టం. అంటే నేను ఎప్పుడు, అంటే మీకు తెలిసి ఉండదు ప్రాబబ్లీ, నేను నవ్వుకుంటూ ఉంటాను సత్య చేస్తుంటే ముందు లోపల లోపల. సో అది కంట్రోల్ చేసుకొని మిగతా నా లైన్స్ గుర్తుపెట్టుకొని కొంచెం నా నిజంగా జెన్యూన్గా చెప్తున్నా, ఇది నవ్వుతుంటాను నేను సత్య చేస్తుంటే సెట్లోనే. సో అది చాలా కష్టం నాకు సీన్స్లో ఉన్నావు. నేను చెప్తా కూడా, నాకు నవ్వొస్తుంది. ఐ కాంటాక్ట్ కూడా కొంచెం ఆ పక్కన ఎప్పుడు మామూలు ఇలాగా పక్కన రైటో లెఫ్టో చూసి చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ. సో అది కొంచెం అది ఒకటే ఇబ్బంది నాకు సత్య చేసేటప్పుడు. నాకు వచ్చేసి మేజర్గా బోల్ట్ షాట్ అజయ్ గారి ఫ్లాష్ బ్యాక్ అవుతుంటుంది. సో అది మోస్ట్ టఫెస్ట్ అనుకున్నా, కానీ దానికంటే ఎక్కువ టఫెస్ట్ రియాతో డైలాగ్ చెప్పి ఒక డైలాగ్ అది ఒకటి, అది అజయ్ గారు కూడా ఉన్నారు సీక్వెన్స్. ఎంతో నెంబర్ ఉందా, లక్కీ నెంబర్ ఎంత అది? బట్ ఐఎమ్ విత్ యూ. ఇతనికి ఏమైనా పెట్టండి. టు బీ రియలీ హానెస్ట్, మనం చాలాసార్లు లైక్ 2 వరకు కొట్టేవి నేను అనుకున్నా టఫ్ గా ఉంటుంది అనేసి, బట్ దే వర్ లైక్ ది ఈజియెస్ట్ అనమాట. మేజర్లీ బికాస్ వీ వర్ హ్యావింగ్ ఫన్. సో ఈవెన్ ఏదైతే లైక్ రియా డైలాగ్ ఉండిందో, ఈవెన్ దట్ డే వాస్ టూ ఫన్. అసలు నాకు టైం తెలియలేదు. నాకైతే అసలు నువ్వు ప్రాంప్టింగ్ ఇస్తూ busy ఉన్నప్పుడు నీకు ఎలా తెలుసు? తేజకి టఫెస్ట్ షాట్ ఒకటి ఉంది, రోజు అది ఎవ్రీడే ఉంటుంది ఆ షాట్. మీకు పైన అది పెట్టగానే అదేమో సరిగ్గా ఉండదు, ఊడిపోతూ ఉంటది పాపం. అక్కడి నుంచి చూసి వచ్చేసి కానీ సుదర్శన్ గారు ఎంత విచిత్రంగా ఉన్నారంటే ఆ గౌన్ లో. నేను చూసి లేదు, వేషమే అతను విచిత్రం. అంటే మామూలుగా మనం దుబాయ్ అటు వెళ్ళినప్పుడు కూడా అసలు ఈ సైజు షేకులు కనపడరు, కొంచెం పొడుకుంటారు వాళ్ళు. ఈయన ఫ్లైట్ లో పరిగెత్తుకుంటే షాట్ ఉంది, నాకు ఎంత నవ్వు వస్తుంది ఆ షాట్ చూస్తే. ఇంత పర్సనాలిటీ డింగ్ 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 కనుక వెళ్ళిపోతున్నాడు ఈయన. తెలుసు అంటే చాలా నవ్వు వచ్చింది అక్కడ చూస్తుంటే. అది మీకు సెట్ లో ఎక్కువ కంప్లైంట్స్ ఎవరి మీద ఉంది? నాకు ఒకే ఒక కంప్లైంట్ ఉండేది, అనకొండ ఉండేది సెట్ లో ఉండేది అక్కడ. అది వచ్చేది కదా ఏంటో, మేమేమో ఉండే అన్ని ఉండేవి, అది కొంచెం ఆర్గనైజ్ మనం ఎక్కడ కొంచెం కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేదేంటో వాడితో, అది వచ్చేది కాదు అప్పుడప్పుడు. ప్లస్ ఫ్లైట్ లోపలికి ఉండేది కదా, అదొకటే కొంచెం. ప్లస్ బ్లేజర్ ఒకటి ఇచ్చారు, లోపల ఒకటి 2 layers ఉన్నాయి. సత్య కూడా పాప మా జాకెట్లని అబ్బాయి ఇవ్వని అసలు అనకొండది కొంచెం అనిపించేది. బేసిక్ గా అనకొండ ప్లేన్ లోకి తెస్తే మళ్ళీ స్నేక్స్ ఆన్ ద ప్లేన్ అలాంటిది మరి ఏం ఆలోచించారేమో అదైతే వచ్చి. నాకైతే ఆ బిట్ అన్న నిజంగా లాస్ట్ రోజు వేసి పెట్రోల్ వేసి అంటించేద్దాం అనుకున్నాను. ఆ బిట్టు ఆ క్లిప్పులు పెడతారు ఇలాగా, మొత్తం ఫుల్ అటు ఇటు క్లిప్పులు పెట్టి గుంజేస్తూ ఉంటది ఇలాగా. కానీ అందంగా ఉందో చూడు. అసలు చూడలేదు అసలు, గాల్లో అట్లా ఎగురుతా ఉంటే జుట్టు ఎట్లా ఉంది, ఎదిరిపోయింది. సో రియా So his acting is no. Oh my gosh. I think you outfit. I wanted more outfits. I'll tell you what I loved though. The music video made the outfits were just too good, and it makes me sad that there's just one in the movie. So అలా ఉండి ఏం చేస్తాను, ఒక ఏజెంట్ ప్లేన్ లో ఉండి గంటకి మార్చుకుంటే బాగా. నా కంప్లైంట్ ప్రొడక్షన్ ఫుడ్ అంత బాగుందా? రోజు అదే చికెన్ తిని, ఇంకా చికెన్ తినడం మానేసి వెజ్ అయ్యాను. నెక్స్ట్ వీగన్ అయిపోతారు ఇవాళ.